హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్వాత్ర కిచెన్. ఇవాళ మన రెసిపీ ఆంధ్ర ఆవకాయ పచ్చడి. దీన్నే మామిడికాయ ఊరగాయ అని కూడా అంటారు. సో ఇన్స్టెంట్గా 10 నిమిషాల్లో ముక్క గట్టిగా ఉండి మంచి రుచిగా ఉండి కలర్ మారకుండా సంవత్సరం పాటు నిల్వ ఉండేలాగా ఆవకాయ పచ్చడిని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మామిడికాయ ఊరగాయ పట్టేటప్పుడు ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మామిడికాయ టెంక అనేది గట్టిగా ఉండాలి, లోపల పీచు ఉండాలి, కండ అనేది కొంచెం ఉండాలి, పులుపు అనేది ఉండాలి, కాయ కూడా మంచి పచ్చ కలర్ అనేది చూసుకోవాలి. అలా ఉండే కాయల్ని మార్కెట్లో ముక్కలు కొట్టించుకొని ఇంటికి తెచ్చిన తర్వాత కడగకుండా పొడి బట్టతో మంచిగా తుడిచేసుకొని ఫ్యాన్ కింద గంట సేపు ఆరబెట్టుకున్న తర్వాత మామిడికాయ ఊరగాయని పట్టండి. సో ఇప్పుడు నా దగ్గర ఉండే కప్పుతో నేను కొలత వేసి చూపిస్తున్నాను. మీ దగ్గర ఏ కప్పున్నా ఆ కప్పుతో కొలత వేసుకోవచ్చు. సో ఈ కప్పుతో నా 8 కప్పులు మామిడికాయ ముక్కలు అనేవి వచ్చాయి. దీనికి 2 కప్పులు కారాన్ని వేసుకోవాలి. సో 3 మ్యాంగో కారాన్ని ఇన్స్టెంట్ పచ్చళ్ళలోకి వాడతాను. సో మీరు కూడా ఇన్స్టెంట్గా ఇలా మంచి కలరు రుచి ఉండే 3 మ్యాంగో కారాన్ని వాడండి. 2 కప్పుల కారాన్ని వేసేసుకోండి. ఇందులోకి ఆవు పిండిని 1.25 కప్పు వరకు వేసుకోవాలి. సో ఇది కూడా 3 మ్యాంగో వాళ్ళదే ఆవపిండి రాయి పౌడర్. సో 1.25 కప్పు వరకు వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు మెంతి పొడి వేసుకోవాలి. 3 మ్యాంగోలో నాకు దొరకలేదు, సో స్వస్టిక్లో దొరికింది కాబట్టి దాన్ని వేసుకుంటున్నాను. 1/2 కప్పు వరకు వేసేసుకోండి. ఇప్పుడు గంటసేపు ఎండబెట్టిన కల్లుప్పు, దీన్నే దొడ్డుప్పు అంటారు. ఆ ఉప్పుని మిక్సీ పట్టి వేసుకోండి. 2 కప్పుల వరకు. పర్ఫెక్ట్ కొలతలతో ఇలా గనక ఊరగాయని పడితే సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. మంచి రుచి, రంగు అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి. రాని వాళ్ళు కూడా చేస్తే కూడా అంత రుచిగా ఉంటుంది. సో అన్నీ చక్కగా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మామిడికాయ ముక్కల్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ చక్కగా ముక్కలకి ఈ కారాన్ని పట్టించుకోండి. ఉప్పు కారాన్ని చక్కగా పట్టించుకోవాలి. ఇలా ఒక 10 నిమిషాలు ముక్కలన్నిటిని వేసుకుంటూ కలుపుతూ ముక్కలకి కారం ఉప్పు పట్టేలాగా పట్టించుకోండి. ఇప్పుడు ఒక 100 గ్రామ్స్ వరకు వేసుకోండి మెంతులు, అలాగే 1 కప్పు పొట్టు తీసిన వెల్లుల్లిని వేసుకోండి. నేను విజయ గ్రౌండ్నట్ ఆయిల్నే వాడతాను ఊరగాయలకి. సో ఈ ఆయిల్ అయితే పర్ఫెక్ట్గా టేస్ట్ కూడా బాగుంటుంది, సంవత్సరం వరకు నిలువ ఉంటుంది. సో పచ్చి ఆయిల్ వేసుకుంటేనే ఊరగాయలో రుచి కూడా బాగుంటుంది, కాచి వేసే కంటే కూడా. మీకు నచ్చితే మీరు కాచి అయినా వేసుకోండి. వేసి కొంచెం కొంచెంగా కలుపుకుంటూ ఆయిల్ని కొద్ది కొద్దిగా 1 కేజీ ఆయిల్ వరకు పడుతుంది. సో వేసేసుకోండి. వేసేసుకొని ఇప్పుడు ప్లాస్టిక్ డబ్బాలోకి ఈ పచ్చడిని వేసేసుకొని మూత పెట్టి 3 రోజుల వరకు ఉంచండి. 3 రోజుల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి. ఎంచక్కా ఊరిపోయి ఆయిల్ అనేది తేలిపోయింది. ఈ ఆవకాయ ఊరగాయని ఇప్పుడు ఒక డీస్లో వేసి ఒకసారి బాగా కలిపి ఇందులోకి కారం ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. నాకైతే పర్ఫెక్ట్గా వచ్చింది. సో చెక్ చేసుకున్న తర్వాత ఏది తక్కువ ఉన్నా అది వేసి కలిపేసుకున్న తర్వాత మీరు జాడీలో అయినా లేదా ఎయిర్ కంటైనర్ డబ్బాలో అయినా వేసేసుకోవచ్చు. మీకు ఎంత కావాలో అంత చట్నీని కొంచెం ముందుగానే తీసి వేరే డబ్బాలో పెట్టుకోండి. కొరవదాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది, రుచి కూడా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.